విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 37వ వార్డులోని పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విక్టరీ మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఇవాళ 37వ వార్డులో గడప గడప తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. చెప్పిన మాటలు వినడు, ఏది కావాలో చేసుకుపోతాడు. ఈ రాష్ట్ర ప్రజలు 30 తిప్పలు పడుతున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎదురు చూస్తూ ఉన్నాం. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ప్రాజెక్టులు లేవు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏది లేదు. కాబట్టి ఈ మనిషిని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మనిషి కోసం మేము వచ్చినా రాకపోయినా మీకు ఓటేజ్ గెలిపిస్తాం, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం బాబు అని చెప్పేసి ఆర్తలు ఇస్తూ స్వాగతం పలుకుతూ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కాలుష్యం, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా మేము అన్నీ చేస్తామని హామీ ఇచ్చాం. ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కాలుష్యం నుంచి బయటకు తీసుకొచ్చి ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం, ఎటువంటి సమస్య లేదు. అన్నీ కూడా మేము దగ్గర చూసుకొని చెప్పడం జరిగింది. ప్రజలు తండోపుతండాలుగా వచ్చి చెప్తా ఉన్నారు. ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, ప్రాజెక్టులో కంప్లీట్ చేస్తాం, అన్నీ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అందరూ కూడా నమ్మి ఇవాళ ప్రజలు తండోపుతండాలుగా వచ్చి స్వాగతాలు పలుకుతాం.